హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము సైకాలజీకి సంబంధించిన చేతనం, ఉపచేతనము అండ్ దాంతోపాటు అచేతనము అండ్ మనోలైంగిక వికాసం, సైకోసెక్సువల్ డెవలప్మెంట్లో 5 దశల గురించి లాస్ట్ క్లాసెస్లో నేను చేశానండి. ఇంకెవరైనా చూడకపోతే వన్స్ ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ ఈరోజు మన క్లాస్లో భాగంగా ఏంటంటే ఎరిక్ ఎరిక్సన్ రూపొందించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి 1 by 1 మీకు తెలుగు అకాడమిక్ బుక్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వెరీ యూస్ఫుల్ క్లాసెస్ అన్నీ కూడా. అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు కూడా యూజ్ అవుతుందండి. సైకాలజీకి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా మీకు ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. అండ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకంటే సేమ్ యాజ్ యూజువల్ సేమ్ సిలబస్ కదా. సో ఇంకా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. మనము ఒక్కోసారి సిద్ధాంతాలు కూడా అండ్ ఎవరు ప్రతిపాదించారు అనేది కూడా అడుగుతుంటారు. చూడండి, ఎరిక్ ఎరిక్సన్ వచ్చేసి ఈయన ఫస్ట్ మనకు ప్రఖ్యాత ఒక మనోవిశ్లేషకవాది అండి. ఈయన కాలం వచ్చేసి 1902 నుండి 1994. ఎరిక్సన్ ప్రఖ్యాత మనోవిశ్లేషకవాది అండ్ దాంతోపాటు వ్యక్తి వికాసాన్ని అధ్యయనం చేసిన ఫ్రాయిడ్ అనుచరులో ఈయన కూడా ఒక ముఖ్య పాత్ర అనేది ఉంటుంది ఈయనది. సో ఎరిక్సన్ వచ్చేసి మనకు మనోవిశ్లేషకవాది అండ్ వికాసాన్ని అధ్యయనం చేసిన ఫ్రాయిడ్ ఉంటారు కదా. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అనుచరులో ఎరిక్సన్ కూడా ఒకరండి. వ్యక్తి జీవిత కాలంలో జరిగే వికాసాన్ని తన మనోసాంఘిక వికాసం ద్వారా ఎరిక్సన్ తెలియజేశారు. సో చూడండి, ఇక్కడ వ్యక్తి జీవిత కాలంలో జరిగే వికాసాలు ఉంటాయి కదా. సో ఎప్పుడు మనకు జీవిత కాలంలో ఎన్ని వికాసాలు జరుగుతాయి, సో ఆ జరిగే వికాసాలన్నిటినీ కూడా తన మనోసాంఘిక సిద్ధాంతం ద్వారా ఎరిక్సన్ అనేది తెలియజేశాడు. అండ్ ఎరిక్సన్ వచ్చేసి అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఏకో సైకాలజిస్ట్ అని అంటారు. ఈయనను ఏమంటారంటే అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. రేపు మనకు బిట్ ఇలా సింపుల్గా కూడా అడగచ్చు, అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని ఎవరిని అంటారండి? ఇక్కడ ఎరిక్సన్ని అంటారు. ఈగో సైకాలజిస్ట్ అని ఈయనను అంటారు. ఫ్రాయిడ్ వల్ల ఎరిక్సన్ కూడా మూర్తిమత్వం అనే దశల పరంపరలో వికాసం చెందుతుందని మనకు ఈయన విశ్వసించాడు. సో ఫ్రాయిడ్ వలె ఎరిక్సన్ కూడా మూర్తిమత్వము అనేక దశల పరంపరలో, అనేక దశలు ఉంటాయి కదా. సో మనకు ఒక్కొక్క దశలో పరంపరలో వికాసం అనేది చెందుతుందనేసి ఈయన నమ్మారు. అయితే వ్యక్తి పొందే సామాజిక అనుభవాల ప్రభావము జీవితాంతం కొనసాగుతుందంట. సామాజిక అనుభవాలు ఉంటాయి కదా. సో ఈ సామాజిక అనుభవాల ప్రభావం అనేది ఎంతవరకు కొనసాగుతుందన్నాడంటే జీవితాంతము కొనసాగుతుందనేసి ఈయన అన్నారు. అండ్ వ్యక్తి వికాసము అతడు సాంఘిక పరిసరాలలో జరిపే పరస్పర చర్యల ఫలితమని ఎరిక్సన్ తెలిపారు. వ్యక్తి వికాసము అండ్ సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్యలు ఉంటాయి కదా. సో ఆ పరస్పర చర్యల ద్వారా ఫలితమే ఎరిక్సన్ అనేసి తెలిపారు. అండ్ వ్యక్తి పెరుగుతున్న కొద్దీ అతడు ఎదుర్కొనే ఒత్తిళ్ల సంఘర్షణలో క్లిష్టత ఎదుర్కొంటాడు. సంక్షోభాలను పరిష్కరించే విధానం అనేది వ్యక్తి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపుతుంది. సంక్షోభాలను పరిష్కరించుకునే విధానము వ్యక్తి ప్రవర్తనను మంచిగా లేదా చెడుగా ప్రతిబింబిస్తుంది. చూడండి, ఇక్కడ సంక్షోభాలు ఉంటాయి కదా. సో మనకి ఏదైనా సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడు వాటిని పరిష్కరించుకునే విధానం అనేది వ్యక్తి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపుతుంది. అండ్ వ్యక్తి ప్రవర్తనను మంచిగా లేదా అది చెడుగా కూడా మనకు ప్రతిబింబిస్తుందండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ వ్యక్తి సాధారణ వికాస అభివృద్ధి అనేది వారి సాంస్కృతిక జీవన శైలి అండ్ స్థితిపై డిపెండ్ అవుతాయని ఎరిక్సన్ అని తెలిపారండి. సో ఇక్కడ ఆ వికాస అభివృద్ధి అనేది మనకు సాంస్కృతిక జీవన శైలి అలాగే స్థితిపై ఆధారపడతాయని ఎరిక్సన్ తెలిపారు. వ్యక్తి అతడి సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యలు ఉంటాయి కదా. సో లక్షణాలను అయితే పొందుతాడు. ఈ బాక్స్ మాత్రం మీరు చాలా ఇంపార్టెంట్. సో ఇది అయితే గుర్తుంచుకోండి. మనోసాంఘిక వికాస దశలు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా ఉంటాయండి. సో మనకు అక్కడ వయో పరిమితులు కానివ్వండి అండ్ దాంతో ఉండే క్లిష్ట పరిస్థితులు అండ్ లక్షణము లేదా గుణం అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ పూర్వ శైశవ దశలో మనం చూసుకుంటే ఇది మనకు బర్త్ నుండి పుట్టినప్పటి నుండి 1 year వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే నమ్మకము అపనమ్మకం మధ్య ఉంటుంది. ఆశ అయితే గుణం ఎలా ఉంటుందంటే ఆశగా ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర శైశవ దశ. ఈ శైశవ దశలు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక్కోసారి ఎప్పుడు క్రీడా దశ అంటే ఏంటి, మధ్య వయోజన దశ ఎలా ఉంటుంది అండ్ దాంతోపాటు మన సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి అనేసి కూడా చెప్తూ ఉంటారు.
సో క్వశ్చన్స్ ఇవి ఇలానే మనకు చాలా వచ్చాయి లాస్ట్ టెట్లో కానీ డిఎస్లో కానీ. సో ఉత్తర శైశవ దశ వచ్చేసి 1 to 3 ఇయర్స్లో ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితులు ఎలా ఉంటాయంటే స్వయం ప్రతిపత్తిగా ఉంటాయి, అంటే సిగ్గు కానీ కొంచెము సంశయంగా, అండ్ లక్షణం ఎలా ఉంటుందంటే తలంపుగా ఉంటుంది. క్రీడా దశ 3 to 5 ఇయర్స్, ఇక్కడ చొరవ అండ్ అపరాధ భావము లక్ష్యం అనేది ఉంటుంది. పాఠశాల దశ వచ్చేసి 6 నుండి 12 ఇయర్స్, శ్రమశీలత న్యూనత అండ్ ఇక్కడ ఎబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే నెక్స్ట్ అడల్ట్ మనకు కౌమార దశలోకి వచ్చేసి 12 to 20 ఇయర్స్లో ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే గుర్తింపు, ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ దశలో పాత్ర కూడా మనకు కొంచెము సందిగ్ధంగా ఉంటుంది. ఎక్కువగా మనకు లక్షణాలు ఎలా ఉంటాయంటే విశ్వసనీయతగా డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ పూర్వ వయోజన దశ, ఇది 20 to 30 ఇయర్స్ లోపల ఉంటుంది. సాన్నిహిత్యము అలాగే ఏకాంతం కోరుకుంటారు. ఆ లక్షణం ఎలా ఉంటుందంటే ప్రేమ అనేది ఉంటుంది. నెక్స్ట్ మధ్య వయోజన దశ అండి, ఇది వచ్చేసి మనకు 30 to 60 ఇయర్స్ లోపల మధ్య వయోజన దశ. ఉత్పాదకత స్తబ్దత, ఇక్కడ కొంచెము మనకు స్తబ్దంగా ఉండడం అయితే వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే లక్షణము కొంచెం సంరక్షణగా అయితే ఉంటుంది. సో మనకు లాస్ట్ స్టేజ్ వచ్చేసి పరిపక్వ దశ 60 ఇయర్స్ పైబడి. సమైక్యత నిరాశ, సూక్ష్మ బుద్ధి, ఒక్కోసారి మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఆ ఏజ్ వచ్చేసరికి చిన్నపిల్లల వలె లాగా ఉంటారు కదా, ఒక్కోసారి సూక్ష్మ బుద్ధిగా ఉంటారు. సో ఇది మనకు ఎరిక్సన్ యొక్క వికాస దశలు అండ్ వయోపరిమితులు, సాంఘిక క్లిష్ట పరిస్థితులు లక్షణం. సో ఈ బాక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 1 or 2 టైమ్స్ రిపీటెడ్గా చదవండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటే మూర్తిమత్వ అంచనా, ప్రక్షేపక పరీక్షలు, సిరామరకల పరీక్షలు ఎంత ఇంపార్టెంటో సో అందరికీ తెలుసండి. సో నెక్స్ట్ వీడియోలో ఈ క్లాస్ చేస్తాను. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.